దలా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు యేసయ్య మాట మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. ప్రభువు ఈ ఉదయకాలం చక్కటి వాగ్దానం చేత నిన్ను నన్ను బలపరుస్తున్నాడు. ఇహలోకమైన ధనము మనుషుల దగ్గర ఉండవచ్చు, అది వద్దని అనట్లేదు. కానీ ఈ లోక సంబంధమైన ధనం కూర్చుకుంటే ఏదో ఒక రోజున వాటిని విడిచిపెట్టి వెళ్ళాలి. కానీ పరలోకమందు మన కొరకు ధనమును కూర్చుకుంటే గనక ఆ ధనం మనకి శ్రేష్టమైన ఏవుల చేత నింపుతుంది. పరసంబంధమైన ధనం అంటే ఎవరికైతే ఈ లోకంలో మనం ప్రేమ, జాలి, కనికరం, కృప చూపిస్తూ ఉంటామో వారి విషయమే మన దేవుడు దాటిపోకుండా కృప చూపి కనికరించి వర్ధిల్లజేసి పరలోక ధనాన్ని కూర్చుకునేటట్లుగా చేస్తారు. పరలోక ధనం కూర్చుకోవడానికి ఇహలోకంలో వేటైతే అనుభవించు కన్నీళ్ళు, శ్రమలో, కష్టాలు అనుభవిస్తున్నావో పరిశుద్ధత అనే మార్గంలో వెళుతుండగా, సత్యాన్ని గురించి, నీతిని గురించి నిలబడుతుండగా కలుగుతున్న శ్రమలన్నిటికీ పరలోకంలో నా దేవుడు ధనాన్ని సమకూర్చి మహిమ కలిగిన కిరీటాన్ని దేవుడు నీకు నాకు దయచేయాలని కోరుకుంటున్నాడు. ఆయన కృప మనకు తోడై సిద్ధపరచునుగాక. ఆమేన్.